believe all of you are happy. మీరందరూ సంతోషంగా ఉన్నారండి లేరా? Greetings from my side to every man of God who is here. ఇక్కడ ఉన్న ప్రతి దైవజనునికి నా పక్షంగా నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. I am really honored to have you in my presence. మీరు మా మధ్యలో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. I greet you in our loving name of Lord Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికి నేను శుభాలు తెలియజేస్తా ఉన్నాను. How many of you are ready to go to another level? ఇప్పుడు ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి ఇంకొక స్థాయిలోకి వెళ్ళాలి నేనని? Christian life is going from one realm to other realm. మన జీవితం ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయిలోనికి వెళ్ళే జీవితమై ఉంది. Our life is not a stagnant life. ఒక చోట స్తంభించిపోయినట్టుగా ఉండే జీవితం కాదు మనది. Christian life is running until we look like him. క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే యేసు ప్రభువులాగా మనం మారేంత వరకు ఆ దిశగా పరిగెట్టే జీవితమై ఉంది. Yes, our life may have hurdles and obstacles. అవును, మన జీవితంలో శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. But that should not stop us. అవి మనల్ని ఆపలేవు. Hallelujah. హల్లెలూయా. Tell to your neighbor welcome. Tell to your neighbor welcome. మీ పొరుగు వారితో చెప్పండి నేను నిన్ను ఆహ్వానిస్తున్నానని చెప్పండి. సరిగ్గా ఆహ్వానించట్లేదు, అలా ఆహ్వానిస్తే ఎవరైనా వస్తారండి మీ ఇంటికి? మరి ఐ వెల్కమ్ అంటే ఎవరైనా వస్తారండి? ఎలా ఆహ్వానించాలి? ఒక వ్యక్తిని మనం ఆహ్వానించినప్పుడు ఎలా ఆహ్వానిస్తే వస్తారండి ఇంట్లోకి? అలా చెప్పండి మీ పొరుగు వారితో. చెప్పండి నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. Hallelujah. We'll turn our books to Revelation chapter 5. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5 and 6. 5-6 వచనం. ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. Elder is saying, ఒకటిగా చదువుతున్నా వెళ్ళిపోగల. Elder is saying, అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద చెప్తా ఉన్నాడు. what is saying? ఏం చెప్తున్నాడండి? Lion of Judah is there. యోధా గోత్రపు సింహం ఉంది. He is saying, behold, there is Lion of Judah. ఇదిగో చూడు యోధా గోత్రపు సింహం ఇక్కడ ఉందని చెప్తా ఉన్నాడు. The elder is saying, there is Lion of Judah. ఆ పెద్ద చెప్తా ఉన్నాడు యోధా గోత్రపు సింహం ఉంది చూడని చెప్తా ఉన్నాడు. And you see, he is going to open the scroll. He is worthy to open the scroll. అక్కడ మనం చూస్తుంటే కనుక అక్కడ అడుగుతా ఉన్నారు, ఎవరు దీన్ని తెరవగలిగినటువంటి అధికారం కలిగి ఉన్నారు, ఈ గ్రంథాన్ని ఎవరు విప్పడానికి అధికారం పొంది ఉన్నారని అడగడం చూస్తా, ఆ దేవదూత అడగడం చూస్తున్నాం మనం. But 6th word, 6వ వచనం చూస్తే it is saying, I saw a lamb. అక్కడ ఏమనుందంటే నేను ఒక గొర్రె పిల్లను చూశానని. Elder is saying lion. పెద్దేమో సింహం అని చెప్తా ఉన్నాడు. John is looking at a lamb. కానీ యోహాను గారు ఎవరు చూస్తున్నారండి? అక్కడ గొర్రె పిల్లను చూస్తారు. తమ్ముడు ఈ కోసం తీసి ఓకే ప్రైజ్ లో. So elder is saying lion is there. అక్కడ పెద్దేమో సింహము, యోధా గోత్రపు సింహము అని చెప్తా ఉన్నాడు. అవునా కాదా? అవునా కాదా? చదివారు మీరు? అక్కడ ఏమని చెప్తున్నాడండి ఆ పెద్ద? But John is beholding a lamb. కానీ యోహాను గారు ఎవరు చూస్తున్నారండి? అక్కడ గొర్రె పిల్లను చూస్తా ఉన్నారు. Tell to your neighbor, మీ పొరుగు వారితో చెప్పండి, look like a lamb, గొర్రె పిల్లలా కనిపించు, but behave like a lion. కానీ సింహములా జీవించు అని చెప్పండి. గొర్రె పిల్లలా కనిపించు చెప్పండి ఫస్ట్. గొర్రె పిల్లలా కనిపించు, సింహములాగా ప్రవర్తించు. Look like a lamb, గొర్రె పిల్లలాగా కనిపించు, but have a character like a lion. కానీ సింహము లాంటి గుణాన్ని కలిగి ఉండు. That's the nature of Jesus. అది యేసు ప్రభు స్వభావం. అది He came like a lamb, ఆయన గొర్రె పిల్లలాగా వచ్చాడు, lived like a lion. కానీ సింహములాగా బ్రతికాడు. He was crucified like a lamb, ఆయన గొర్రె పిల్లలాగా వధించబడ్డాడు. but after 3 days rose up like a కానీ lion. 3 దినాల తర్వాత సింహములా లేచాడు. You may be like a lamb today, ఈ రోజు మీరు గొర్రె పిల్లలా కనిపిస్తూ
ఉండొచ్చు, your function is functioning like a lion. అది మీకు ఇంకా ఆ రీతిగానే మీరు ఉండిపోతారు అని అనుకోవద్దు, కానీ మీరు సింహంలాగా ప్రవర్తించిపోతా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Tell to your neighbor, you look like a lamb but you are a lion. మీ పొరుగువారికి చెప్పండి, నువ్వు చూడడానికి గొర్రెపిల్లలా కనిపిస్తున్నా కానీ నువ్వు సింహాన్ని అని చెప్పండి. What is the features of lion? అసలు సింహముకు ఉన్నటువంటి గుణగణాలు ఏంటి? We'll see some feature. కొన్ని గుణగణాలు మనం చూద్దాం. How does a lion say? సింహం ఏం చేస్తుంది చెప్పండి? How does a lion say? What does lion do by mouth? What sound? సింహం ఎలా గద్దిస్తుంది చెప్పండి? నోటితో ఎలా గద్దిస్తుందండి? మీయో అంటదండి, Bow bow. బౌ బౌ అంటదండి. సింహం ఎలా గద్దిస్తుంది చెప్పండి? ఎలా అరుస్తుంది చెప్పండి? సింహం ఎలా అరుస్తుంది? ఒకసారి అరవండి సింహంలాగా. Young people do. చెయ్యండి, ప్రాక్టీస్ చేయండి. సింహంలాగా ఒకసారి ఇక్కడ ఉన్న యవనస్తులు ఒకసారి అరవండి, సింహంలాగా అరవండి. Someone did. Who did? Do. ఎవరు చేశారండి అది? చేయమంటున్నారు మరలా. See, I tell you one thing. మీకు విషయం చెప్తున్నాను చూడండి. Shame is the nature of devil. అదే విధంగా మనం చూస్తే అదే విధంగా కాదు, this is another statement. Shame. Oh, monitor. తమ్ముడు ఇది కొంచెం బాగా పెట్టు, ఈకో తీసేసి బాగా పెట్టు, ఓకేనా? నాకు అది వాయిస్ సరిగ్గా రావట్లేదు. You also come little this side. You will be able to find. థ్యాంక్ యూ So- థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ గుడ్. So, shame is the nature of devil. అవమానము అనేది ఎవరిదంటే స్వభావం? అపవాది స్వభావం. Siggu. అవమానం, సిగ్గు. Whenever you feel shame, మీరు ఎప్పుడైతే hesitation, అవమానంగా, సిగ్గుగా, it's the nature of devil. అంటే మీరు ఏ స్వభావాన్ని ప్రదర్శిస్తున్నారంటే అపవాది స్వభావాన్ని ప్రదర్శిస్తున్నారు. మీరు సిగ్గుపడతాం, అవమానంగా ఫీల్ అవ్వడం, దేవుని సన్నిధిలో Always like this. అయ్యయ్యో అన్నట్టుగా ముఖం కప్పుకొని ఉండడం, This is the nature of devil. అది ఎవరి స్వభావం తెలుసండి? అపవాది స్వభావం అది. Because when sin came, shame came. ఎందుకంటే అవమానము, సిగ్గు అనేది పాపం వచ్చిన తర్వాత వచ్చింది. Before sin, no shame. పాపం రాలేనే ముందు ఎలాంటి అవమానం, సిగ్గు లేదు. Before sin, glory. ఆ పాపం రావడానికి ముందు ఏముందంటే కనుక మహిమ మాత్రమే ఉంది. After sin, shame. ఎప్పుడైతే పాపం వచ్చిందో అప్పుడు మహిమ పోయి సిగ్గు, అవమానం వచ్చింది. That's why David is from the tribe of Judah. అందుకే దావీదు అంటూ ఉన్నాడు, ఆయన యూదా గోత్రపు సింహం. Not Singham. David is from the tribe of Judah. దావీదు యూదా గోత్రంలో పుట్టినటువంటి వ్యక్తి. He doesn't have any shame. ఆయనకి ఎలాంటి సిగ్గు లేదు. He is dancing even though he is a king. ఆయన రాజు అయి ఉన్నప్పటికీ కూడా ఆయన నాట్యం చేస్తా ఉన్నాడు. The wife said, oh, you are dancing in front of your people like that. తన You భార్య are a అంటూ king. ఉంది, నువ్వు రాజు అయి ఉండి నీ ప్రజల ముందు నువ్వు అలా నాట్యం చేయడానికి నీకు సిగ్గుగా లేదా, అవమానంగా లేదని తన భార్య అంటూ ఉన్నా సరే, He said, whatever I am dancing for my నువ్వు Lord. ఏదైతే నువ్వు ఏమనుకుంటావు అనుకో, నాకు సంబంధం లేదు, నేను దేవుని ఎదుట నాట్యం చేస్తా ఉన్నానని చెప్తా ఉన్నాడు. When the lion roars, the 5 kilometer is surrounded by the sound of his roar. ఒక సింహము కనుక గర్జన చేస్తే ఆ సింహము గర్జన చేసిన 5 కిలోమీటర్ల దూరంలో ఎవరైతే ఉన్నారో, ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ గర్జన శబ్దాన్ని వినగలుగుతాయి. And under that 5 kilometer, whoever animal will listen the roar will flee away. 5 కిలోమీటర్ల యొక్క దూరంలో ఏ జంతువులు ఉన్నాయో ఆ జంతువులు ఆ శబ్దం విన్నట్లే అయ్యో సింహం గర్జిస్తా ఉందని పారిపోవడం మొదలెడతాయి. 5 kilometer. 5 కిలోమీటర్లు. This is one of the feature of lion. ఆ సింహంలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ఇది ఒక లక్షణం. సింహము అరిస్తే ఎంత దూరం వెళ్తుందండి? 5. Another feature is ఇంకోటి ఏంటంటే lion will sleep 16 hours. సింహము 16 గంటలు నిద్రపోతుంది. Will sleep 16 hours. 16 గంటలు నిద్రపోతుంది. But when he wakes up, కానీ లేచినప్పుడు his only mission is to hunt. లేస్తే ఆ సింహం చేసే పని ఏంటంటే వేటాడడం మాత్రమే చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. I'm coming to the topic, don't worry. నేను వస్తున్నాను, మీరు కంగారు పడిపోకండి, ఏం చెప్తానో మీకు అర్థమవుతుంది ఇప్పుడు. This roar, ఆ గర్జన we are going to see in 3 parts. 3 రకాలుగా మనం ఆ గర్జనని చూడొచ్చు, సింహము గర్జనని. The first part is ఆ మొదటి భాగం ఏంటంటే praise. ఆ మొదటి భాగం స్తుతి. This roar is like a praise
for believers. ఈ యొక్క సింహం యొక్క గర్జన విశ్వాసులకి ఎలాంటి అర్థాన్ని ఇస్తా ఉందంటే కనుక మొట్టమొదటి అర్థం ఏంటంటే కనుక స్తుతించడం కోసం అర్థం ఇస్తాం. So when believer has to roar, ఎప్పుడైతే ఒక విశ్వాసి గర్జన చేస్తాడో, the first roar is of the roar of praise. ఆ మొదటి గర్జన ఏమై ఉండాలంటే కనుక స్తుతి గర్జన అయి ఉండాలి. When the things are coming against you, నీకు వ్యతిరేకంగా పరిస్థితులు వస్తా ఉన్నప్పుడు, when whole community is against you, సమాజం అంతా నీకు వ్యతిరేకంగా లేస్తా ఉన్నప్పుడు, you roar with the praise. నువ్వు స్తుతితో గర్జించాలి. When you roar with the praise, ఎప్పుడైతే నువ్వు స్తుతితో గర్జిస్తావో, all the surrounding the demon will tremble because of your praise. ఆ స్తుతి గర్జనను విన్న దురాత్మలన్నీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దురాత్మలన్నీ కూడా పారిపోవడం మొదలు పెడతాయి. When you don't cry but when you praise, నువ్వు ఏడ్చినప్పుడు కాదు, గర్జించినప్పుడు స్తుతితో, the devil will shake. అపవాది వణికిపోతాడు. He will tremble. అతను వణికిపోయి హడలిపోతాడు. When lion roars 5 kilometers, సింహము గర్జిస్తే ఎంత దూరం వినిపిస్తుంది? 5 కిలోమీటర్లు. but when a believer roar, కానీ ఒక విశ్వాసి గర్జిస్తే, with the roar of praise, స్తుతి గర్జన చేస్తే, the power which is in the mid-air shakes. ఏదైతే ఆకాశ మధ్య భాగంలో ఉందో ఆ శక్తులు కదిలించబడతాయి. We'll take out the book Judges. Chapter 20, Judges. న్యాయాధిపతులు 20వ అధ్యాయము ఒకసారి మనం తెరుద్దాం. Verse 18. 18వ వచనం. మీరు లేచి బేతేలుకు పోయి ఇజ్రాయేలీలు బెన్యామీనులతో యుద్ధము చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలెనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్ళవలెనని సెలవిచ్చాడు. The meaning of Judah, యోధా అంటే అర్థం ఏంటంటే is praise. స్తుతి అని అర్థం. Lion of Judah, మరి యోధా గోత్రపు సింహం అంటే అర్థం ఏంటంటే lion of praise. అంటే స్తుతి సింహం అని అర్థం. And we belong to that tribe. మనం ఇప్పుడు ఆ గోత్రానికి చెందిన వాళ్ళం. We belong to the tribe of Judah. మనం యోధా గోత్రానికి చెందిన వాళ్ళం. So when we praise, ఎప్పుడైతే మనం స్తుతిస్తామో, whoever may be the enemy, మనకి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో, the power of enemy doesn't matter. ఆ శత్రువులు ఎలాంటి బలం కలిగి ఉన్నారనేది విషయం కాదు. The time you praise, ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో, that enemy will shake. ఆ అపవాది ఆ శత్రువు వణికిపోవడం మొదలు పెడతాడు. Hallelujah. హల్లెలూయా. Today in the last you all are going to roar. ఇప్పుడు ఈ సందేశం చివరికి వెళ్ళేసరికి మీరు అందరూ కూడా గర్జించబోతా ఉన్నారు. When the lion roars, it goes 5 kilometers and it secures his area. మరి ఆ సింహము గర్జించినప్పుడు ఆ శబ్దం 5 కిలోమీటర్ల దూరం వెళ్ళి 5 కిలోమీటర్ల యొక్క ప్రాంతాన్ని కూడా భద్రపరుస్తుంది. First thing is whoever animal is there, they will flee. Second is it will secure the 5 kilometer radius. మొట్టమొదటి విషయం ఏంటంటే ఆ శబ్దము విన్నప్పుడు మిగతా జంతువులన్నీ ఏమైపోతాయి అంటే సెటరేట్ అయిపోతాయి, పారిపోతాయి. తర్వాత ఏంటంటే ఆ శబ్దము ఆ 5 కిలోమీటర్ల యొక్క ప్రాంగణాన్ని ఏం చేస్తుందంటే భద్రం చేస్తుంది. So whenever you praise, ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో, you are securing your territory. నువ్వేం చేస్తున్నావంటే నీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, నీ చుట్టూ ఉన్నటువంటి వ్యాసార్థాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే భద్రపరుస్తావు. You are showing the devil you don't have any place here. నువ్వేం చెప్తున్నా తెలుసా? స్తుతి చేయడం ద్వారా ఏ అపవాది నీకు నా వ్యాసార్థంలోకి, నా చుట్టుపక్కల ప్రాంతాల్లోకి రావడానికి అనుమతి లేదని చెప్తున్నావు. You are like a lion but I am from the tribe of lion. నువ్వు సింహము లా కనిపిస్తున్నావు కానీ నేను యోధా గోత్రపు సింహం అని నువ్వు చెప్తున్నావు. The lion is living in me. ఆ యోధా గోత్రపు సింహము నాలో జీవిస్తా ఉన్నాడు. He is roaring through me. ఆయన నా ద్వారా గర్జిస్తా ఉన్నాడు. He is praising through me. నా ద్వారా స్తుతిస్తా ఉన్నాడు. So when you praise, ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తున్నావో, you secure the area. నువ్వేం చేస్తున్నావో నీ వ్యాసార్థాన్ని, నీ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఏం చేస్తున్నారు? మీరు భద్రం చేస్తున్నారు. The more you cry, నువ్వు ఎంత ఎక్కువైతే నువ్వు ఏడుస్తావో, the more the devil will suppress you. అంత తీవ్రంగా అపవాది నిన్ను ఏం చేస్తాడంటే ఇంకా 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 అని చేస్తాడు. The more you say అయ్యో అయ్యో అయ్యో, నువ్వు ఇంకాస్త మాటలు అయ్యో 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 అని చెప్పే కొద్దీ the more the devil will suppress you. ఇంకా అపవాది ఇంకా ఇంకా అయ్యో అయ్యో అని చెప్పేలా చేస్తాడు. Have you seen a lion saying అయ్యో అయ్యో అయ్యో? ఎప్పుడైనా ఒక సింహం అయ్యో అయ్యో అని చెప్పడం చూస్తారండి మీరు? No. Lion doesn't know what is fear. సింహానికి ఏం తెలియదంటే భయం తెలియదు. He doesn't know this word. ఈ భయం అనే పదం సింహానికి తెలియదు.
If we go to lion, if God opens his mouth and if we ask to lion, you know what is fear? ఒకవేళ మనం దేవుడు కృప చూపించి సింహం నోరు తెరిస్తే కనుక మనం వెళ్ళి సింహమా భయం అంటే అర్థం ఏంటని అడిగితే కనుక సింహాన్ని, He will say, I'm hearing this word for the అప్పుడు ఆ first time. సింహం మాట్లాడే మొదటి మాట ఏంటంటే నేను ఈ పదం ఇదే మొదటిసారి ఏంటని చెప్తుంది. That's why the word of the Lord says to the believers, the church, అందుకే దేవుడు సంఘముతో చెప్తున్న మాట ఏంటంటే, do not fear, I am with you. భయపడకుడి, నేను మీతో ఉన్నాను. In the same way the word says, I have not given you the spirit of fear. అదే మాటని మనం ఇంకా కొంచెం ముందు తీసుకెళ్తే దేవుడు చెప్తా ఉన్నాడు, నేను మీకు భయపడే ఆత్మనివ్వలేదు. I have took out that fear from your dictionary. ఆ భయం అనే ఆత్మని మీ యొక్క గ్రంథములోంచి బయటికి But తీసేశాను. believer will pull that word and put it in their life. కానీ దేవుడు తీసేసిన ఆ భయం అనే పదాన్ని విశ్వాసీలు పనిగట్టుకుని తెచ్చుకుని మరలా పెట్టుకుంటున్నాడు. Fear is not our portion. భయం అనేది మన భాగం కాదు. Tell it, fear is not my portion. భయము నా భాగం కాదని చెప్పండి. భయము నా స్వాస్థ్యం కాదని చెప్పండి. Don't fear sickness. వ్యాధులకు భయపడొద్దు. Don't fear diseases. రోగాలకు భయపడొద్దు. Don't fear accidents. మరి ప్రమాదాలకు భయపడొద్దు. Don't fear anything. ఏ దేనికి భయపడొద్దు. Why? ఎందుకు? Because you don't have that nature. ఎందుకంటే ఆ భయం అనే పదము స్వభావం నీలో లేదు. Fear is the nature of devil. భయం అనేది అపవాది స్వభావం. We are fearless generation. మనము భయము లేని తరం మనం. We are fearless. మనం భయం లేని తరం. Furious. చాలా తీవ్రమైనటువంటి వాళ్ళు. Fiery people. మనం అగ్నిలో నింపబడినటువంటి ప్రజలు మనం. When the lion walks, మరి సింహం నడుస్తూ ఉన్నప్పుడు in his walk there is a majesty. ఆ నడకలో ఒక ప్రభావం ఉంటుంది. Have you seen a lion walking? ఎప్పుడైనా ఆ సింహము అలా ఎలా కుంటుకుంటూ నడవడం మీరు చూస్తారండి? ఎప్పుడైనా వణుకుతూ నడవడం చూస్తారా మీరు? ఎప్పుడైనా చూడలేదా? ఆ సింహాన్ని చూడలేదా? ప్రైజ్. In TV you might have seen. టీవీలో చూస్తుంటారు కదా. How many of you saw? How many of you saw? టీవీలో కూడా నేను సింహాన్ని చూడలేదు కాదు, కానీ టీవీలో అయినా నేను చూసాను అన్న వాళ్ళు చేయొద్దండి. అట్లీస్ట్ ఐ సీ. Wow. బాగుంది, మీరు టీవీలో అయినా సింహాన్ని చూడగలిగారు. How does he walk? ఎలా నడిచిందండి మీరు చూసినప్పుడు? సింహం ఎలా నడిచిందండి మీరు టీవీలో చూసినప్పుడు? నేను నడక చూడలేదు తమ్ముడు అంటారా? ఎలా నడుస్తుందండి సింహం? మామూలుగా చెప్పండి, ఎలా నడుస్తుంది సింహం? He doesn't walk like a defeated animal. అది ఓడిపోయిన జంతువుగా ఉండడానికి ఇష్టపడుతుంది. He doesn't walk like that. అలా ఓడిపోయిన జంతువులా నడవదు సింహం. You want to know his walk? ఆ సింహం ఎలా నడుస్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? We'll see Proverbs 30. మరి సామెతల గ్రంథం 30 అధ్యాయంలో We'll see 29 and 30. 30 అధ్యాయంలో 29వ వచనం 30వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. అంతేనా? డంబముగా నడిచినవి 3 కలవు, టీవీతో నడిచినవి 4 కలవు. అవేమనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదే, ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము. This is the walk of lion. సింహం ఎలా నడుస్తుంది అంటండి? పరాక్రమము గలదే, ఎవనికైనా భయపడకుండా. He walks with the mindset of victory. ఆ సింహము ఎలాంటి మనస్తత్వంతో నడుస్తుందంటే విజయం అనే మనస్తత్వంతో నడుస్తుంది. The tag king of jungle is not given because he earned an award. It is in his nature. సింహానికి అడవికి రాజు అయినటువంటి జంతువు అని ఏదో ఒక అవార్డు లాగా ఇవ్వలేదు, కానీ తన స్వభావాన్ని బట్టి, దాని స్వభావాన్ని బట్టి అడవి రాజు సింహం అని దానికి ఇవ్వబడింది ఆ పేరు. So when you walk, ఎప్పుడైతే మీరు నడుస్తున్నారో walk like a lion. మీరు సింహంలా నడాలి. Don't walk like a sheep. Don't walk like a goat. మీరు గొర్రెల్లా నడవకూడదు. Walk like a lion. మేకలా నడవకూడదు. మీరు ఎలా నడవాలి? సింహంలా నడవాలి. You should know when I'm walking. మీరు తెలుసా, మీరు నడిచినప్పుడు the atmosphere is changing. మీరు అలా నడిచినప్పుడు ఏమవుతుందంటే ఆ వాతావరణం మార్చబడుతుంది. When I go to that territory, నేను ఆ యొక్క ప్రాంగణంలోకి వెళ్తా ఉన్నప్పుడు every demon will flee away. అక్కడ ఉన్నటువంటి దురాత్మ శక్తులు పారిపోతాయి. Wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా that place is my place. ఆ ప్లేస్ ఆ ప్రాంతం నా ప్రాంతం అయిపోతుంది. Live like a king. అలా మీరు బ్రతకాలి రాజులాగా. Hallelujah. హల్లెలూయా. I think you are not enjoying the message. మీకు వాక్యం మీకు ఆనందంగా లేదండి? మీకు సంతోషంగా లేదా? మరి ఎందుకు అలా ఉన్నారు మీరు? Another thing, ఇంకొక విషయం ఏంటంటే the roar of the lion will do. ఆ సింహం యొక్క గర్జన చేసే మరొక విషయం ఏంటంటే it will provide. అది Now when I am saying roar,
I am connecting it with praise. ఓకేనా? నేను గర్జన అని చెప్తా ఉన్నప్పుడు నేను దాన్ని స్తుతితో అనుసంధానం చేసి మాట్లాడుతున్నాను, స్తుతి గురించి మాట్లాడుతున్నాను అన్నమాట. అలా మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? So when you roar, I mean when you praise, అంటే the God will provide for you. నేను గర్జించడం అన్నప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలంటే స్తుతించడం అని అర్థం అన్నమాట. ఓకేనా? మీరు స్తుతించినప్పుడు దేవుడు మీకు ఏం చేస్తాడంటే సమకూర్పునిస్తాడు ఆయన. We'll take Psalms 104. ఒకసారి మీరు కీర్తన 141 104. 104 104 verse 21. 104 కీర్తన 21వ వచనం. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన జూచుచున్నవి. Hallelujah. హల్లెలూయా. So when you praise, మీరు ఎప్పుడైతే స్తుతిస్తా ఉన్నారో God will provide. దేవుడు మీకు కావాల్సినవి అనుగ్రహిస్తాడు. What is when you praise, there is nothing you will lack. మీరు స్తుతించినప్పుడు మీకు ఏది అక్కర ఉండదు ఇంకా. Hallelujah. హల్లెలూయా. So the first thing about roar is praise. మరి మొదటి అర్థం ఏంటంటే కనుక గర్జన యొక్క మొదటి అర్థం ఏంటంటే కనుక స్తుతించడం. Second thing, రెండో విషయం prayer. రెండో విషయం ఏంటంటే కనుక ప్రార్థన. First is praise, మొదటిదేమో స్తుతి, second is prayer. రెండోదేమో ప్రార్థన. Acts chapter 12 1 to 12. మరి 12వ అధ్యాయం అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 1 నుంచి 12 వచనం. There you will see Peter and John, they went to అక్కడ jail. మీరు చూడొచ్చు యోహాను Not John, Peter and I think Silas. ఓకే 12వ అధ్యాయము 1 నుంచి అక్కడ మనం చూస్తే కనుక యోహాను సహోదరుడైన యాకోబుని కటకంతో చంపించిన తర్వాత Please. దాదాపు అదే కాలమందు రాజైన ఏ రోజు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబుని కటకముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. ఫిఫ్త్ వర్స్. ఓకే. పేతురు చెరసాలలో ఉంచబడిను. సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చు. So the second thing is prayer. రెండవ అర్థం ఏంటంటే కనుక గర్జనకి రెండవ అర్థం ఏంటంటే కనుక ప్రార్థించడం. So when they are praying, Peter is in prison, but they are praying constantly. పేతురు వాళ్ళ నాయకుడు చెరసాలలో వేయబడినా సరే వాళ్ళు స్థిరముగా పేతురు కొరకు ప్రార్థిస్తా ఉన్నారు. What happened when they are praying? వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఏమైంది? Angel came to Peter. అక్కడికి దేవదూత వచ్చి పేతురు బంధించబడినటువంటి చెరసాలలో నిలవబడ్డాడు. So when you pray, there will be angelic encounters. ఎప్పుడైతే నీవు ప్రార్థిస్తావో అప్పుడు నీకు దేవదూతల సందర్శనం కలుగుతుంది. Second meaning of roar is prayer. రెండవ అర్థం ఏంటంటే గర్జన యొక్క రెండవ అర్థం ఏంటంటే కనుక ప్రార్థన. What is first? ఫస్ట్ ఏంటండి? స్తుతి. రెండవది ఏంటి? So when you pray, angelic encounters will happen. మీరు ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే కనుక దేవదూతలు వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాయి. Whatever happening is not under your control. ఏదైతే జరిగిందో అది నీ యొక్క ఆధీనంలో జరగలేదు కానీ, but when you pray, కానీ ఒకవేళ అది నీ ఆధీనంలో జరిగి ఉండకపోయినా నువ్వు ప్రార్థిస్తే కనుక God will send his angel to control. దేవుడు తన దూతను పంపించి ఆయన దాన్ని కంట్రోల్ చేయబోతా ఉన్నాడు. Maybe you are not able to control a territory. మీరు మీ యొక్క ప్రాంగణాలను మీరు ఆధీనం చేసుకోలేకపోతున్నారు. So you praise and then you pray. మీరు స్తుతించి ప్రార్థించినప్పుడు, and when you pray, మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో the angel will come. దేవుడు తన దూతను పంపిస్తాడు. Hallelujah. హల్లెలూయా. In our life the angelic encounter is also important. మన జీవితంలో దేవదూతల సందర్శనం కూడా చాలా ప్రాముఖ్యం. Hallelujah. హల్లెలూయా. Third thing which resembles roar is prophetic declaration. మూడవ అర్థం ఏంటంటే కనుక గర్జించడం యొక్క మూడవ అర్థం ఏంటంటే కనుక ప్రవచనాత్మకంగా మనం ఒప్పుకోవడం. మార్క్ 11:23. ఒకసారి మీరు మార్కు సువార్త 11వ అధ్యాయంలో 23వ వచనాన్ని మనం చదువుతాం. ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. There is no word in this verse which says prayer. ఈ వాక్యంలో మనం చూస్తే గనక ప్రార్థన అనే విషయం మనం చూడలేం. It is saying say, not అక్కడ pray. ఏమని చెప్తుందంటే ప్రార్థించడం కాదు, పలకడం, చెప్పడం. ఆ వాక్యం ఏమని చెప్తుందండి? పలికితే.
whoever says, ఎవరైతే చెప్తారో, ఎవరైతే పలుకుతారో, this is prophetic declaration. ఇది ప్రవచనాత్మకమైనటువంటి ఒప్పుకోలు. What you speak is not words alone, there is power behind those words. మీరు కేవలం మాటలు మాత్రమే మీరు మాట్లాడడం లేదు, ఆ మాటల వెనకాల శక్తిని కూడా మీరు విడుదల చేస్తా ఉన్నారు. Don't look at what you are saying, but always think what power it carries. మీరు ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలు చూడొద్దు, కానీ ఆ మాటలు ఏ శక్తిని మోసుకొస్తున్నాయో ఆ శక్తిని మాత్రమే మీరు చూడండి. So these three things in your life can change your life. ఈ మూడు విషయాలు మీరు మీ జీవితంలో కలిగి ఉంటే మీ జీవితం మార్చబడడం. What is the first thing? మొట్టమొదటిది ఏంటండి? Praise. స్తుతించడం. Second, ప్రార్థించడం. Third, ప్రవచనాత్మకంగా ఒప్పుకోలు చేయడం. We'll take out 1 Samuel chapter 10 verse 6. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. యెహోవా నీకు క్రొత్త మనసు వచ్చును, దేవుడు నీకు తోడుగా ఉండును గనక ఈ సూచనలు. చాలండి ఓకే. 6 Can you read? యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. So the spirit of the Lord, when it comes upon you, దేవుని యొక్క ఆత్మ నీ మీదకి ఎప్పుడు దిగి వస్తారంటే, it will not change you. ఆయన నిన్ను మార్చడానికి దిగి రావట్లేదు నీ మీదకి. The spirit of Lord will not change you. దేవుని ఆత్మ నిన్ను మార్చరు. Right. The spirit of God will not change you. మరి దేవుని ఆత్మ మనల్ని మార్చరు. What will change you? కానీ ఏది మనల్ని మారుస్తుంది అంటే కనుక, when prophet prophesy to you, it will not change you. ప్రవక్తలు మీ మీద ప్రవచనాల్లో పలికినప్పుడు అవి మిమ్మల్ని మార్చవు. You won't be changed. నువ్వేం మార్చబడ్డావు. But when you prophesy what the prophet said, you will change. ఏ ప్రవక్త అయితే నీ మీద ప్రవచనం పలికాడో అదే ప్రవచనాన్ని పట్టుకుని మరలా పలికినప్పుడు నీ జీవితం మార్చబడతాది. That's why to Saul the Lord is saying, the spirit will come upon you and with them you will prophesy, after that you will change into another man. అందుకే సమూయేలు సౌలుతో ఏమని చెప్తున్నాడంటే, దేవుని ఆత్మ నీ మీదకి బలంగా దిగి వస్తాడు, అప్పుడు నువ్వు ప్రవక్తలతో కలిసి ఎప్పుడైతే నువ్వు ప్రకటన చేయడం మొదలు పెడతావో అప్పుడు నీకు క్రొత్త మనసు వస్తుంది, నువ్వు ఇంకొక వేరే వ్యక్తిగా మార్చబడతావు. After you prophesy, నువ్వు ప్రవచించినప్పుడు మాత్రమే. After your neighbor prophesy, నీ పొరుగువాడు ప్రవచించినప్పుడు. Look at your neighbor. మీ పొరుగువాడి వైపు చూడండి. Tell, you know why your life is not changing? ఎందుకో నీ జీవితం ఎందుకో తెలుసా అని అడగండి ఒకసారి. Because you are not prophesying. నీకు నువ్వు ప్రవచించుకోవట్లేదు కాబట్టి. Because you are not speaking what God wants your life to be. దేవుడు నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో అది నువ్వు ఒప్పుకోవట్లేదు కాబట్టి. Whatever the prophet says, ఏదైతే ప్రవక్త చెప్పాడో, whatever the Holy Spirit says, ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడో, and if we say if it is the will of God, let it happen. దేవుడు చెప్పింది దేవుడి చిత్తం ఉంటే జరుగుతుంది, ప్రవక్త చెప్పింది దేవుడి చిత్తం ఉంటే జరుగుతుంది అని చెప్పినప్పుడు కాదు. It will not happen, you will die. అలా అది జరగదు, ఇంకా నువ్వు చనిపోతావు అంతే. But when you speak according to the Spirit of God, your life will change. ఏ దేవుని ఆత్మ నీకు ప్రవచన వాక్కుని విడుదల చేశారో ఆ ప్రవచన వాక్కును పట్టుకుని పదే నువ్వు పలికినప్పుడు అది నిన్ను సంపూర్ణంగా మారుస్తుంది. Your words can change your world. నీ మాటలు నీ ప్రపంచాన్ని మారుస్తాయి. If you say, I am praying but nothing is happening. నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఏం జరగట్లేదు. I am praying but I don't know. ఎందుకు ప్రార్థన చేస్తానో నాకే అర్థం అవట్లేదు. No, I am praying but I don't know. నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు ఏం అర్థం అవట్లేదు. I am praying but I think it will not happen. నేను ప్రార్థన చేస్తున్నాను కానీ అది జరుగుతుందని మాత్రం నాకు అనిపించట్లేదు. Then it will not happen. ఖచ్చితంగా జరగదు నీకు. It won't happen. But when you say, I prayed and this will happen, ఎప్పుడైతే నువ్వు నేను ప్రార్థన చేస్తున్నానో ఇది ఖచ్చితంగా జరుగుతుందని నువ్వు చెప్తావో అది జరుగుతుంది నీకు. Hallelujah. Hallelujah. Maybe your life is not turning upside down. ఒకవేళ మీ జీవితం అటు ఇటు కింద మీద పడతా ఉండొచ్చు. You are thinking long years back I got a prophecy but nothing is happening. నువ్వు అనుకుంటా ఉండొచ్చు నేను ఎప్పుడో చాలా పూర్వకాలం ఒక ప్రవచన వాక్కును పొందుకున్నాను కానీ ఆ ప్రవచనం నా జీవితంలో ఇంకా నెరవేర్చబడలేదు. Every time you have to speak that prophecy, it will happen, it will happen, it will happen, it will happen, it will start to happen. ఎప్పుడైతే మీరు ఆ ప్రవచనాన్ని పదే మీరు లోపల మనసులో జ్ఞానం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది అని మీరు ఎప్పుడైతే చెప్తారో అది ఖచ్చితంగా మీకు జరుగుతుంది.
Hallelujah. జరగడానికి ప్రారంభిస్తుంది. Whatever you will say, it will happen. ఏదైతే మీరు చెప్తారో ఇది జరుగుతుంది అనేది జరుగుతుంది. You say according to the word of God. వాక్యానుసారంగా మీరు చెప్పాలి. You stay based on the word of God. మీరు వాక్యం మీద నిలబడి చెప్పాలి. When you stand on the word of God and speak something, it has to happen. మీరు ఎప్పుడైతే వాక్యం మీద నిలబడి ఏదైనా జరుగుతుంది అవుతుంది అని చెప్తారో అది ఖచ్చితంగా జరుగుతుంది. If you want your life to be changed, you have to prophesy it first. నువ్వు నీ జీవితం మార్చబడాలని కోరుకుంటుంటే కనుక ఫస్ట్ మీకు మీరే ప్రవచించడం మొదలు పెట్టండి. One auntie is there. ఒక సహోదరి ఉన్నారు, ఒక ఆంటీ గారు ఉన్నారు. His husband will drink a lot. ఆమె యొక్క భర్త గారు ఇంకా అత్మాట్లు త్రాగుతూ ఉండేవారు. And she will every time pray, Father, change my husband, Father, change my husband's life, change my husband. ఆంటీ గారు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేవారు, నా భర్తను మార్చు ప్రభువా, నా భర్తను మార్చు ప్రభువా, నా భర్తను మార్చు ప్రభువా అని. She will pray with tears long hours. కన్నీటితో గంటల కొద్ది ప్రార్థన చేసేది ఆవిడ. But when she is in the community, తర్వాత ఆమె బయటకు వచ్చిన తర్వాత someone will ask, sister, how is your husband? ఎవరైనా వచ్చి ఎలా ఉన్నారు సహోదరి, నీ భర్త గారు ఎలా ఉన్నారని అడిగితే కనుక he will never change. ఆమె చెప్పేది ఆయన మారడండి, उसका कुछ नहीं हो सकता, అతడు మారే ప్రసక్తే లేదండి అని చెప్పేది. Your prayer is not aligning with your word. నీ That's the ప్రార్థన problem. నీ నోటి మాటలతో అనుసంధానం చేయబడకపోతే, కలవకపోతే నీ ప్రార్థన ఎప్పటికీ ప్రార్థనగా నెరవేర్పును చూడలేవు. When you pray, ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో after that you believe it that what I prayed it will happen. నువ్వేం నమ్మాలో తెలుసా? నేనేం ప్రార్థన చేశానో ఇది జరగబోతుందని నువ్వు నమ్మాలి, పలకాలి. One auntie was there, another auntie. ఇంకొక ఆంటీ గారు కూడా ఉన్నారు. మళ్ళీ రెండవ She opened the window and saw one mountain. ఆమె తన గదిలో ఉన్నటువంటి కిటికీ తెరిచి చూసినప్పుడు ఒక పర్వతం ఆమెకు కనిపించింది. Word says mountain be removed. ఆమె ఈ మార్క్స్ వార్తలో ఉన్న వాక్యం చదివింది, పర్వతములారా మీరు ఎత్తబడి పడవేయబడమని ఆ వాక్ చదివింది ఆవిడ. So get out of my way. ఆమె చదివి ఏం చేసిందంటే కిటికీ తెరిచి ఆమె కిటికీలో నుంచి కనిపిస్తున్నట్టు పర్వతంతో చెప్తుందంట. For 2 hours she said. 2 hours she said. 2 గంటలు ఆ కొండకు చెప్తా ఉందంటే నా మార్గం నుంచి తొలగిపో అని చెప్తా ఉందంట. She closed the window, slept. ఆమె 2 గంటల చెప్పి తలుపు మూసేసి కిటికీ తలుపు పడుకుండిపోయింది. After sleeping opened the window. మరలా నిద్రపోయి లేచిన తర్వాత మరలా కిటికీ తెరిచిందంట. Mountain is there. అక్కడ పర్వతం ఉంది. Auntie saying. అప్పుడు ఆంటీ గారు అంటున్నారంట, I knew you will not go. అప్పుడు అంటుందంట, నాకు తెలుసు నేను పలికాను కానీ నువ్వు వెళ్ళవని నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పిందంట. This is our problem. ఇది మన యొక్క సమస్య. You are praying, మనం ప్రార్థిస్తున్నాం, but there is no fuel of faith. కానీ మనలో విశ్వాసం అనే ఇంధనం లేదు. There is no expectation. మనలో ఎదురు చూపు లేదు. నేనేం ప్రార్థన చేస్తున్నది జరుగుతుందన్న ఎదురు చూపు ఏం లేదు. Prayer will not bring you result. ఆ ప్రార్థన మీకు ఫలితాన్ని తీసుకురాదు. Let's read James. ఒకసారి మన యాకోబు పత్రిక తెరుద్దాం. Chapter 5. 5వ అధ్యాయం తెరుద్దాం. Read 5:16. 5వ అధ్యాయము 16వ వచనం. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. The fervent prayer of a righteous man. Fervent prayer. నీతిమంతుని యొక్క విజ్ఞాపన, not prayer. ప్రార్థన అంటే ప్రార్థనే కాదు, fervent prayer. కరెక్ట్ గా స్థిరమైనటువంటి ప్రార్థన, fervent prayer, స్పష్టమైనటువంటి ప్రార్థన, effective prayer, చాలా ప్రభావంతో కూడిన ప్రార్థన. that will change the situation. అది తన యొక్క పరిస్థితిని మారుస్తుంది. Hallelujah. హల్లెలూయా. So what is prayer? ప్రార్థన అంటే ఏంటి? It is prophesying what you want to see. ఏదైతే నీకు కనిపిస్తా ఉందో, ఏదైతే నీకు వినిపిస్తా ఉందో దాన్ని కాదు కానీ ఏదైతే నువ్వు చూడాలనుకుంటున్నావో వినాలనుకుంటున్నావో దాన్ని పలకడం, ప్రవచించడం ప్రార్థన. If you prophesy today, I born as a poor man but I will die as a rich man, it will happen. ఒకవేళ మీరు ఈ రోజు మీరు నిలవబడి ఒకవేళ నేను పేదరికంలో పుట్టి ఉండొచ్చు కానీ నేను పేదరికంలో మాత్రం చనిపోనని ఈ రోజు నుంచి మీరు ప్రార్థిస్తూ ప్రవచిస్తూ ఉంటే గనక ఖచ్చితంగా మీరు అలాగా రిచ్ గానే మీరు ముందుకు వెళ్తారు. I born as a helpless but in the coming days I will help many people. ఒకవేళ మీరు నాకు ఇప్పుడు నేను సహాయం లేనివాడిగా ఉన్నాను కానీ రాబోయే దినాల్లో నేను అనేక మందికి సహాయం చేయబోతున్నానని మీరు ప్రవచిస్తుంటే గనక ఖచ్చితంగా సహాయం you have to prophesy to your situation. మీ పరిస్థితులకు మీరు ప్రవచించాలి. Prophetic declarations are very important in our life. ప్రవచనాత్మకమైనటువంటి ప్రకటన ఒప్పుకోలు చాలా ప్రాముఖ్యమైనది. When everything is against you, one prophetic
prophetic word will change that situation. మొత్తం మీకు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నప్పుడు, లేస్తా ఉన్నప్పుడు మీరు నోరు తెరిచి పలికే ఒక్క ప్రవచనాత్మకమైన మాట వాటన్నిటిని మార్చేస్తుంది. Don't run away from situation. మీరు పరిస్థితులు వెనకాల లేకపోతే పరిస్థితులు జరుగుతుంటే అలా మీరు పరిగెట్టొద్దు. That situation has come to be defeated by you. ఎందుకంటే ఆ పరిస్థితి నీకు సంభవించిందంటే నీ చేతిలో ఓడిపోవడానికి. Because defeat is not in the dictionary of a Christian believer. ఓటమి అనేది క్రైస్తవ జీవితంలో ఆ యొక్క గ్రంథములో లేదు. We are not born to be defeated. మనం ఓడిపోవడానికి సృష్టించబడలేదు. We are born to be victorious. మనము విజయస్తులుగా ఉండడానికి సృష్టించబడ్డాం. Victory is our reality. మనం విజయం అనేది మన వాస్తవికత. Maybe you are going through many things right now. ఇప్పుడు ఒకవేళ మీరు చాలా పరిస్థితులు గుండా వెళ్తూ ఉండొచ్చు. But your reality is you are victorious. కానీ మీ యొక్క వాస్తవమైనటువంటి స్థితి ఏంటో తెలుసా? మీరు విజయముగా ఉండబోతున్నారు, విజయములో ఉండబోతున్నారు. The reality of Gideon is he is a fearful man. ఆ గిద్యోని యొక్క వాస్తవం ఏంటంటే గనక అతడు చాలా భయస్థుడు. But the truth comes, you are the champion. కానీ రాబోయే సత్యం ఏంటంటే గనక అతడు విజయస్తుడుగా ఉండబోతా ఉన్నాడు. The reality of Moses is he has the stammering lips. వాస్తవికంగా మోషే యొక్క వాస్తవికత ఏంటంటే అతనికి నత్తి పెదవులు ఉండడం. But the truth is he is a prophet. కానీ రాబోతున్నటువంటి సత్యం ఏంటంటే అతడు ప్రవక్త. Your reality మీ is in your వాస్తవికత mouth. నీ నోట్లో ఉంది. You can change your reality. మీ వాస్తవికతను మీరు మార్చుకోగలరు. Maybe you are going through many things. మీరు చాలా పరిస్థితులు గుండా వెళ్తూ ఉండొచ్చు. It's okay. పోన్లే, Whatever may come, ఏదైతే వస్తుందో రాని, I will overcome everything. దానంతటిని నేను జయించబోతున్నాను. That is the nature of a lion. అది సింహం యొక్క స్వభావం. There was a lion called Scarface. స్కార్ఫేస్. ఒక సింహం ఉంది. ఆ సింహం పేరంటే కనుక స్కార్ఫేస్ అనే పేరు కలిగినటువంటి ఒక సింహం ఉంది. So this lion used to live in Africa. ఆ సింహం ఎక్కడ ఉండదంటే ఆఫ్రికా ఖండంలో నివసిస్తుంది ఆ సింహం. Till now date there is no lion born like Scarface. ఇప్పుడు వరకు కూడా ఈ భూమి మీద స్కార్పియోస్ అనే సింహం లాంటి సింహం జన్మించలేదు. So what does it distinguishes with another lion? ఈ సింహానికి వేరే సింహాలకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, The normal lion they rule from 2 to 4 years. మామూలుగా ఒక సింహము 2 నుంచి 4 సంవత్సరాలు రూల్ ఏలుబడి చేస్తుంది. అడవినైనా అది ఉన్న ప్రాంతాన్నైనా 2 నుంచి 4 సంవత్సరాలు ఏలుబడి చేయగలదు మామూలుగా ఒక సింహం. But this lion ruled for 14 years. కానీ ఈ సింహం స్కార్పియోస్ అనే సింహం 14 సంవత్సరాల నుంచి తనున్న ప్రాంతంలో ఏలుబడి చేస్తుంది. He overpowered every person. ప్రతి జంతువుని ఇది జయించింది. He overpowered every kind of animal. ప్రతి రకమైనటువంటి మృగం మీద దాన్ని ఆ విజయం సాధించింది. One of the most dangerous enemy of lion is hyenas. మరి సింహం యొక్క ప్రమాదకరమైనటువంటి శత్రువు ఎవరంటే హైనా అనే జంతువు. చూడడానికి నక్కలాగా ఉంటుంది. So that hyena they will attack lion. ఆ హైనాలు ఏం చేస్తాయంటే సింహం మీద దాడి చేస్తాయి. This lion Scarface defeated 400 hyenas alone. ఒకసారి ఈ స్కార్పియోస్ అనే సింహం ఏం చేసిందంటే 400 హైనాల్ని చంపేసింది, దాడి చేసింది. In one time. ఒకేసారి 400 హైనాలు దాని మీద దాడి చేయడానికి వస్తే 400 హైనాల్ని ఇది జయించింది. Look at your neighbor. మీ పొరుగువారి వైపు చూడండి. Look. I am not your neighbor. నేను మీ పొరుగువారిని కాదు, ఓకేనా? మీ పొరుగువారి వైపు మీరు చూడండి. Sister, తెలుగు రాదు? తెలుగు రాదక్క అని అడుగుతున్నారు. మరి అలా ఉంటుంది. మరి చూడండి నేమ్ కాలింగ్ చేస్తారు కానీ తర్వాత మీరు ఇబ్బంది పడతారు. Now look at in his eyes. ఆ పొరుగువారి కళ్ళల్లోకి చూడండి. And then say, చెప్పండి. భయం లేదు. జయముంది. Say. భయం లేదు. జయము ఉంది. Wow. So when you walk, మీరు ఎప్పుడైతే నడుస్తున్నారో, no భయం. మీరు అలా నడుస్తున్నప్పుడు మీరు ఎలా నడవాలి తెలుసా? భయం లేనట్టుగా మీరు నడవాలి. One time two police officers came to my house. ఒకసారి పోలీస్ వారు నా గృహంలోకి వచ్చారు. Something around like this time. Somewhere around this time. ఇలాంటి సమయంలోనే వచ్చారు. I was having my lunch. నేను మధ్యాహ్నం భోజనం చేస్తా ఉన్నాను. And with the stick they beat the gate. మరి ఆ కర్రతో, పోలీస్ వారి చేతిలో ఉండే కర్రతో నా గేట్ ని కొడతా ఉన్నారు. So I thought, who is there? I'll go and check. ఎవరు వచ్చారని ఒకసారి చూద్దామని బయటికి వెళ్ళాను. No one was there. అక్కడ ఎవరు లేరు. In my home.
Sorry. In my home, no one is there. నా గృహంలో ఎవరు లేరు. I went with my dirty hands. నేను తింటున్నటువంటి ఆ చేత్తోనే వెళ్ళాను. I saw 2 police officers. ఇద్దరు పోలీసు అధికారులు అక్కడ ఉన్నారు. And I say, yes, what do you want? అడిగాను, నేను ఏంటి సార్ ఏం కావాలని అడిగాను. They are asking me, who live here? ఇక్కడ ఎవరు నివసిస్తున్నారని అడిగారు నన్ను. What happens here? ఇక్కడ ఏం జరుగుతుందని అడిగారు. What is this? ఏంటి ఇదంతా అని అడిగారు. Because in Madhya Pradesh there is anti-conversion law. ఎందుకంటే మధ్యప్రదేశ్ లో మరి వ్యతిరేకమైనటువంటి చట్టం ఉంది, క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి చట్టం ఉంది. So he is questioning me to trap me. వాళ్ళు అలా ప్రశ్నించి నన్ను పట్టుకోవాలని చూస్తా ఉన్నారు. I didn't open the gate also. నేను ఆ యొక్క ద్వారం కూడా తెరవలే ఇంకా. I said, what is your name? అప్పుడు నేను ఏమని అడిగాను, నీ పేరేంటి అని అడిగాను. When did you come here? ఎందుకు ఎప్పుడు వచ్చి ఇక్కడికి అని అడిగాను. He said, before 7 months my transfer. నేను 7 నెలల క్రితం ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చానని చెప్పాడు. I said, from 30 years I am living అప్పుడు here. నేను ఏమని చెప్పాను తెలుసా, 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నానని చెప్పాను. Go ask your senior who I am. వెళ్ళి నువ్వు నీ యొక్క పై అధికారిని అడిగి నేను ఎవరో ఆయన చెప్తాడని చెప్పాను నేను. And come in the evening, I'll talk. I am eating now. Go. ఇప్పుడు నేను ఫోన్ చేస్తాను, వెళ్ళి సాయంత్రం ఇప్పుడు నాకు ఖాళీ లేదని చెప్పాను నేను. Just go from here. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పాను నేను. Like that I said. అలా చెప్పేసాను నేను. When I am walking back, నేను వెనక్కి తిరిగి నడుస్తుంటే I am thinking in my heart, నేను లోపల హృదయంలో అనుకుంటున్నాను, how did I say like that? నేను ఎలా చెప్పాను అసలు ఇది అంతానండి. Really? నిజంగా I was thinking, did I make a mistake? నేనేమైనా తప్పు చేశాను ఇలా మాట్లాడాను, నాకు లోపల హృదయంలో అనుమానం వచ్చింది. But suddenly the Holy Spirit said, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, you are fearless. నువ్వు భయం లేనివాడు అని చెప్తా ఉన్నాడు. You don't have any fear. నీ లోపల ఏం భయం లేదు. Fear is not meant for Christian people. క్రైస్తవుల కోసం భయం సృష్టించబడలేదు. Fear will stop your miracles. నీ అద్భుతాల్ని అడ్డుకునేది భయమే. Whatever you fear, it will happen. ఏదైతే నువ్వు భయపడుతున్నావో అదే నీకు జరుగుతుంది. If you fear sickness, you will be sick. రోగం వస్తుందేమని భయపడతావా, రోగమే వస్తుంది. If you fear disease, it will happen. వ్యాధులు వస్తాయని భయపడుతున్నావా, వ్యాధులు వస్తాయి. Oh, if I go, let accident not happen. Let accident not happen. ఇంకో నేను బయటికి వెళ్తున్నాను, నాకు ఏ ప్రమాదం జరగకూడదు, నాకు ఏ ప్రమాదం జరగకూడదు, నాకు ఏ It ప్రమాదం. will happen. ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది. Many people, you pray, you have the prayer out of fear, not out of faith. మీరు చాలా మంది విశ్వాసం చేసే ప్రార్థన ఏంటంటే విశ్వాసంలోంచి ప్రార్థన చేయరు, వాళ్ళు భయంలో నుంచి ప్రార్థన చేస్తారు. What is the prayer? ప్రార్థన అంటే ఏంటి? Father, I am going out. ఏమని ప్రార్థన చేస్తారంటే, తండ్రి నేను బయటికి When I వెళ్తున్నాను, go out, నేను బయటికి వెళ్ళిన I తర్వాత bind every spirit of accident. నేను ప్రమాదానికి గురి చేసే ప్రతి దురాత్మల్ని బంధిస్తా ఉన్నాను. What does that mean? దాని అర్థం ఏంటి? You have the fear of accident. అంటే నీకు ప్రమాదాలకు గురి చేసే దురాత్మ అంటే భయం ఉందని అర్థం. ఎవరైతే అలా ప్రార్థన చేస్తున్నారు, You know, your prayers, they are out of fear, not out of faith. మీరు చేసే ప్రార్థనలు బట్టి తెలిసిపోద్ది మీ ప్రార్థనలు భయంలోంచి వస్తున్నాయా, విశ్వాసంలోంచి వస్తున్నాయా అని. God, I am going there, let me not be sick. ప్రభా నేను ఇంకొక ప్రాంతానికి వెళ్తా ఉన్నాను, నాకు ఏ అనారోగ్యం రాకూడదు. You will become sick. అక్కడికి వెళ్ళగానే నీకు అనారోగ్యం. Your prayers are out of fear. మీ ప్రార్థనలు భయంలోంచి వస్తా. What? How you should pray? ఎలా ప్రార్థన చేయాలి నువ్వు? I never pray for safety in my travels. నేను ఎప్పుడు కూడా నా ప్రయాణాల్లో జాగ్రత్తగా కాపుదల కోసం ప్రార్థన చేయలేదు. I don't ask safety. నేను ఎప్పుడు కాపుదలను అడగలే. Because His word says, ఎందుకంటే ఆయన వాక్యం చెప్తుంది, when you go out, I'll bless you. When you come in, I'll bless you. ఆయన వాక్యం ఏమని చెప్తే, నువ్వు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. Simple. అంతే. He promised me long back. చాలా కాలం క్రితం ఆయన వాగ్దానం చేసేసాడు అది. So I say, thank you, Lord. నేనేమని చెప్తానంటే, ధన్యవాదాలు ప్రభువా. When I am going out, you are there. When I am coming in, you are there. నేను బయటికి వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు, నేను లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నావు. I don't say, give this angel, give that angel, give this angel. నేనేమి ఆ దేవదూతని, ఈ దేవదూతని, ఆ దేవదూతని అని అడగట్లే. The God of angel is living in me. ఎందుకంటే దేవుని యొక్క దూత అయినటువంటి యేసు నాలో జీవిస్తా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Don't pray out of fear. భయంలోంచి ప్రార్థన చేయొద్దు. When you say the prophetic word, మీరు ఎప్పుడైతే ప్రవచనాత్మకమైన మాటలు పలుకుతారో, it will create some realities. ఆ ప్రవచనాత్మకమైనటువంటి మాటలు వెళ్ళి కొంత విషయాల్ని, వాస్తవికమైన విషయాల్ని సృష్టించడం మొదలు పెడతాయి. That's why the word says faith sees the unseen. అందుకే వాక్యం ఏమని చెప్తుంది, విశ్వాసము అదృశ్యమైన వాటిని చూస్తది. And whatever it says, it happens. ఏదైతే కలగాలని పలుకుతుందో విశ్వాసము, అది కలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. Another thing we'll see, ఇంకో విషయం మనం చూద్దాం. the roar will bring unity. ఆ గర్జన ఏం తీసుకొస్తుందంటే ఐక్యతను తీసుకొస్తుంది. It will bring unity. ఆ గర్జన ఏం తీసుకొస్తుందంటే ఇంకో విషయం, ఐక్యత. What is the meaning of roar? ఆ గర్జన అంటే అర్థం ఏంటి? స్తుతించడం. No, 3 things. 3 things. 3 విషయాలు చెప్పారు కదా గర్జన అంటే. స్తుతించుట, ప్రార్థించుట,
తర్వాత ప్రవచనాత్మకంగా ప్రకటన చేయుట. We'll see Hosea chapter 11 verse 10. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దాం. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడిని గాని మనుష్యుడను కాదు, మిమ్మును దహించినంతగా నేనేం చేయను, కోపింపను. వారు యెహోవా వెంబడి నడిచెదరు, సింహము గర్జించున్నట్లు ఆయన ఘోషించును, ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కునున్న జనులు వణుకుచు వత్తురు. When the lion roars, ఎప్పుడైతే సింహము గర్జిస్తుందో the unity will come. అక్కడ ఏమొస్తుందంటే ఐక్యత వస్తుంది. Maybe your family is divided. మీ కుటుంబం ఒకవేళ చిందరవందరగా చెదరగొట్టబడినట్టుగా ఉండొచ్చు. But when you roar, మీరు ఎప్పుడైతే గర్జిస్తారో, praise, prayer, prophetic declaration, మీరు స్తుతించి ప్రార్థించి ప్రవచనాత్మకంగా ప్రకటిస్తారో, unity will come. అక్కడ ఏమొస్తుందంటే మీ కుటుంబంలో ఐక్యత వస్తుంది. Last thing, చివరి విషయం, fear will come. Not in your life. Because of you, fear will come. నిన్ను బట్టి నీ భయం ఇతరులు కలుగుతుంది. When you roar, ఎప్పుడైతే నువ్వు గర్జిస్తావో, praise, prayer, prophetic declaration. గర్జన అంటే ఏం చెప్పాను? స్తుతి, ప్రార్థన, ప్రవచనాత్మకంగా ప్రకటించడం. When you do this, ఈ మూడు విషయాలు ఎప్పుడైతే నువ్వు చేస్తావో, the fear of God will come in your area. నీ జీవితం ద్వారా నీ ద్వారా దేవుని భయం నీ ప్రాంతం మీదకి వస్తుంది. We'll see Amos 3 verse 8. ఓకేనా? మనం ఒకసారి ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూద్దాం. 3:8 3వ అధ్యాయము 8వ వచనం. సింహము గర్జించెను, భయపడనివాడు ఎవడు? If the lion roars, ఒకవేళ సింహము గర్జిస్తే who will not fear? ఎవరు భయపడకుండా ఉంటారండి? It says verse. అలా ఇక్కడ రాయబడి ఉంది. సింహము గర్జించినప్పుడు భయపడినవాడు ఎవడు? ప్రైజ్ ది లార్డ్. అలాగే ఉందా మీ బైబిల్? ఇంకోలా ఉందా? Can you read? మళ్ళీ ఒకసారి అందరు గట్టిగా చదవండి. సింహము గర్జించెను, భయపడిన వాడెవడు? Who is there who will not fear? సింహము గర్జించినప్పుడు భయపడకుండా In the ఉండేవాడు same ఎవడు? way, అదే విధంగా when you roar, ఎప్పుడైతే మీరు గర్జిస్తారో every demon will fear. ప్రతి దురాత్మ మీకు భయపడడం Every bad things which is coming against you will fear. ఏ చెడ్డ విషయాలు అయితే మీకు వ్యతిరేకంగా రావాలని ప్రయత్నిస్తున్నాయో అవి భయపడడానికి వెళ్ళిపోతాయి. When you praise the Lord, ఎప్పుడైతే మీరు స్తుతిస్తారో when దేవుణ్ణి, you pray to Father, తండ్రికి మీరు ప్రార్థిస్తారో, when you speak according to the Holy Spirit, వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎప్పుడైతే మీరు ప్రకటిస్తారో, the fear of God will fall on your place. మీ ద్వారా దేవుని భయము మీ ప్రాంతం మీదకి పడుతుంది. Everyone will fear you. ప్రతి ఒక్కరు మీకు భయపడడం మొదలు పెడతారు. They will not be scared of you. మిమ్మల్ని భయపడడం అంటే మిమ్మల్ని చూసి ఏదో But out of respect they will fear you. గౌరవంతో మీకు భయపడతారు. అంటే మీరు మిమ్మల్ని అసహించుకుని భయపడటం కాదు. ఇప్పుడు చెడ్డ వ్యక్తి వచ్చినప్పుడు అసహించుకుని భయపడి దూరంగా అలా కాదు, గౌరవంతో భయపడతారు. Hallelujah. హల్లెలూయా. So when you are living in one area, మీరు ఒకవేళ ఒక ప్రాంతంలో నివసిస్తా ఉన్నప్పుడు, when you roar every day, మీరు ప్రతిరోజు గర్జించాలి. when you praise, స్తుతించాలి. when you prayer, ప్రార్థించినప్పుడు, prophetic declaration, ప్రవచనాత్మకంగా ప్రకటించినప్పుడు, the whole community will start fearing you. ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ, సమాజం అంతా మీకు భయపడడం మొదలు పెడతారు. Why no one is respecting me? ఎందుకు నన్ను ఎవరు గౌరవించట్లేదు? Because you are not roaring. ఎందుకంటే నువ్వు గర్జించట్లేదు. Why nothing is happening? ఎందుకు నాకేం జరగట్లేదు? Because you are not roaring. ఎందుకంటే నువ్వు గర్జించట్లేదు. Why many problems? ఎందుకు ఇన్ని సమస్యలు నాకు? Because you are not roaring. ఎందుకంటే నువ్వు గర్జించట్లేదు. You want spoon feeding. You want someone to feed you every time. ఎవరైనా వచ్చి నీకు తినిపిస్తే తిందామన్నట్టుగా నువ్వు చూస్తున్నావు. నువ్వు చిన్నపిల్లలకి ఏం చేస్తాను? Stop being childish. ఓకేనా? చిన్నపిల్లలు ఏం చేయలేరండి, తీసుకుని తినలేరు. ఎవరన్నా వెళ్ళే వాళ్ళకి ఏం చేయాలి? తినిపించాలి. అలాగా ప్రవర్తన. Now if I ask you, how many of you want blessing? ఇప్పుడు ఒకవేళ నేను ఇలా అడిగాను అనుకోండి, ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలని? You all will do like this. అందరూ ఎత్తేస్తారు చేతులు. And if I ask, how many of you want to give your life to Jesus as a missionary? ఎంతమంది మీ జీవితాన్ని దేవునికి మిషనరీలుగా సమర్పించుకోవాలనుకుంటున్నారని అడిగినా అనుకోండి, నేను You will look somewhere. ఎవరన్నా ఇస్తారేమో చుట్టుపక్కల మీరు You will చూస్తారు. see who is going to pick hand. ఎవరు ఇస్తారబ్బా, ఎవరన్నా ఇస్తారా? చేతులు లేరంటగా మీరు. This is a sad reality of Christians now. ఇది ఈ రోజుల్లో ఉన్నటువంటి క్రైస్తవుల్లో ఉన్నటువంటి దురదృష్టకరమైనటువంటి సత్యం ఇది. I gave my life when I was 23 for ministry. నేను 23 సంవత్సరాల్లో ఉన్నప్పుడు నేను నా జీవితాన్ని దేవుని సేవకి ఇచ్చాను. From that time onwards till now I have not turned back. అప్పటి నుంచి ఇప్పటి దాకా మరల నేను వెనుతిరగలేదు.
Do you think I am an uneducated man? నేను మీకు ఎలా కనిపిస్తున్నానండి? విద్య లేని వాడిగా కనిపిస్తానండి, చదువుకోలేనిగా కనిపిస్తున్నాను నేను? Don't think because I didn't study, that's why I became pastor. నేను చదువుకోలేదు కాబట్టి నేను పాస్టర్ అయ్యానని మీరు అనుకోవద్దు. In our place it is a saying. There is a saying. ఒక శ్లోకం ఉందన్నమాట. Studied, if a person studied, he becomes master. If he doesn't study, become a pastor. ఆ యొక్క సేయింగ్ ఏంటంటే, ప్రకటన ఏంటంటే, ఏమని మాట్లాడతారంటే సరదాగా ఆ ప్రాంతంలో, చదువుకున్నవాడు మాస్టర్ అవుతాడు, చదువుకోలేనివాడు పాస్టర్ అవుతాడు. అర్థమైందండి? చదువుకున్నవాడు మాస్టర్, చదువుకోలేనివాడు పాస్టర్. వీళ్ళ ప్రాంతంలో అలా అంటారండి ఎటకారంగా. This is not like that. అలా కాదు. నేను from the year 20, my age 23, I gave my life. 23 సంవత్సరాల వయసు నాకు ఉన్నప్పుడు నా జీవితాన్ని నేను ప్రభుకి ఇచ్చాను. Until now, ఇప్పటి వరకు you have become buddhi amma, tatamma, you have become old, still not giving your life to. ఇప్పుడు మీరు చాలా ఇక్కడ ఉన్న చాలా మంది చాలా మంచి వయసులో ఉన్న వాళ్ళు, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పటికీ చాలా మంది వాళ్ళ జీవితాలు వాళ్ళు ప్రభుకి ఇవ్వలే. Even now you are giving, give me blessing. ఇప్పటికీ మీరు ఏం అడుగుతున్నారంటే ఆశీర్వాదాలు ఇవ్వండి. Give me blessing. ఆశీర్వాదాలు ఇవ్వండి. Give me healing. స్వస్థతలు ఇవ్వండి. Give me. My name is Jimmy. ఇవ్వు నా పేరు జిమ్మి. ఇంగ్లీష్లోనే పాడ, తెలుగులో కంటే. Stop this nonsense. ఆ గందరగోళాన్ని అందరిని ఆపేయండి. You are a lion. మీరు సింహమని మీరు గుర్తించండి. When you roar, మీరు గర్జించినప్పుడు blessings will follow. ఆశీర్వాదాలు మీ వెనకాల పడతాయి. When you roar, మీరు గర్జించినప్పుడు revival will come in your place. ఉజ్జీవం మీ ప్రాంతంలో వస్తది. When you roar, మీరు గర్జించినప్పుడు your children will unite with you. నీ పిల్లలు వచ్చి నీతో అనుసంధానం చేయబడి ఐక్యం చేయబడతారు. When you roar, మీరు గర్జించినప్పుడు people will stand with you. నీ ప్రజలు నీతో నిలబడతారు. When you roar, మీరు గర్జించినప్పుడు the fear of God will come upon you. దేవుని భయం మీ ప్రాంతం మీదకి వచ్చి పడతది. When you roar, మీరు గర్జించినప్పుడు the whole area will listen that roar. మీరు నివసిస్తున్న ప్రాంతమంతా గర్జన శబ్దాన్ని వింటది. The spiritual atmosphere will change. ఆత్మ సంబంధమైన వాతావరణం అంతా మారిపోతది. When you roar, మీరు గర్జించినప్పుడు this atmosphere will not be able to contain the power of God. ఈ వాతావరణం ఆ గర్జనను భరించే శక్తి దానికి లేదు. You are not a normal person. మీరు సాధారణమైన వ్యక్తి కాదు. You are a lion. మీరు సింహం. The lion of Judah is living inside of మీలో you. యూదా గోత్రపు సింహం నివసిస్తా ఉన్నాడు. You are not a fearful man. మీరు భయస్థులైనటువంటి వ్యక్తులు కాదు. You are a fearless being. మీరు భయం లేని వ్యక్తి. In this body, మీ శరీరంలో, in this nature, మీ స్వభావంలో there is no percentage of fear. భయం అనే శాతం లేదు. Fear is from the devil. భయం అనేది అపవాదికి సంబంధించింది. Power is from God. శక్తి అనేది దేవునికి సంబంధించింది. Use that power. ఆ శక్తిని ఉపయోగించండి. When you go with that power, ఆ శక్తితో మీరు నడిచినప్పుడు no demon will be able to ఏ stand దయ్యం మీ ఎదురుకు వచ్చి నిలబడలేదు. Anything will happen. ఏదైనా జరుగుతుంది. But nothing will happen to you. కానీ మీకు ఏ నష్టం జరగదు. All the place people will die. All the place people will have sickness. ఒకవేళ మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ చనిపోవచ్చు, రోగస్తులు అవ్వచ్చు. But nothing will touch your life. కానీ ఏదైనా వచ్చి మిమ్మల్ని తాకలేదు. Because you are a lion. ఎందుకంటే మీరు సింహము. Roar like a lion. సింహము లా గర్జించాలి. When you roar like a lion, మీరు సింహములా గర్జించినప్పుడు your atmosphere will change. వాతావరణం మారిపోతా ఉంది. Your society will change. మీ సమాజం మారిపోతా ఉంది. I prophesy in the name of Jesus. యేసు నామములో నేను ప్రవచిస్తా ఉన్నాను. This whole society is coming to the Lord in the name of ఈ Jesus. సమాజం అంతా యేసు నామములో దేవుని దగ్గరికి వచ్చును గాక. The upper caste is coming to this church. ఎవరైతే ఉన్నతమైన కులస్తులు ఉన్నారో వాళ్ళందరూ దేవుని దగ్గరికి వచ్చుదురు గాక. The upper caste is coming to this church. ఎవరైతే తక్కువ కులస్తులు ఉన్నారో వాళ్ళందరూ దేవుని దగ్గరికి వచ్చుదురు గాక. These walls are going to break. కులం అనే గోడలు విరిగిపోవును గాక. And this whole area will be built in campus. యేసు నామములో ఈ ప్రాంతం చుట్టూ ప్రాకారము నిర్మించబడును గాక. This will become a training center, pastor. This will become a training center. ఈ ప్రాంతం అంతటికి ఈ సంఘము ఈ ప్రాంతము తర్ఫీదు కేంద్రంగా ఉండబోతా ఉంది. This church is a training center. ఈ సంఘము తర్ఫీదు కేంద్రంగా ఉండబోతా ఉంది. I prophesy in the name of యేసు Jesus. నామములో నేను ప్రవచిస్తా ఉన్నాను. This church is a training center. ఈ సంఘము తర్ఫీదు కేంద్రము. People like Kenneth Hagin will rise from here. ఓ కెనెత్ హ్యాగన్ లాంటి దైవజనులు ఈ ప్రాంతంలో లేవబోతా ఉన్నారు. Kuhlman will rise from here. క్యాథరిన్ కుల్మన్ లాంటి సేవకురాలకు లేవబోతా People ఉన్నారు. like Benny Hinn will rise from బెన్నీ here. హిన్ లాంటి సేవకులకు లేవబోతా ఉన్నారు. With the power of God. దేవుని శక్తి చేత In 10 years, 10 సంవత్సరాల్లో this village ఈ గ్రామం will be known as a Christian village. ఈ గ్రామం క్రైస్తవ గ్రామంగా మార్చబడబోతా I ఉంది. speak it in the atmosphere. యేసు నామములో వాతావరణంలోనే మాట్లాడుతా When you ఉన్నాడు. roar, ఎప్పుడైతే మీరు గర్జిస్తారో the atmosphere will change. ఆ వాతావరణం మారిపోతా ఉంది. Nothing
Nothing will come against you. ఏది మీకు వ్యతిరేకంగా నిలబడలేదు. I stop every demon. యేసు నామములో నిలిపివేస్తా ఉన్నాను. I stop every demon. యేసు నామములో దయ్యాలను వెళ్ళగొడతా ఉన్నాను. I come against as the lion. నేను సింహములాగా దయ్యాలకు వ్యతిరేకంగా The power of God is coming into this place. దేవుని శక్తి ఈ ప్రాంతం మీదకి రాబోతా ఉంది. The power of God is coming into this దేవుని place. శక్తి ఈ ప్రాంతం మీదకి రాబోతా ఉంది. Within 10 years. 10 సంవత్సరాల్లో the percentage of Christianity will move. ఈ గ్రామములో క్రైస్తవ శాతం పెరగబోతా ఉంది. You are going to see it. మీరు చూడబోతా ఉన్నారు. If I am a man of God, నేను దైవజనుడిని అయితే it will happen. ఇది జరుగుతుంది. It will happen. ఇది జరుగుతుంది. In Jesus' name. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. This is my word. ఇది నా మాట. It will happen. ఇది జరుగుతుంది. One of the promise which God gave me. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానంలో ఒక వాగ్దానం. Whatever you say, నువ్వు ఏదైతే చెప్తావో I will not let it fall on the ground. అది కింద పడినవని నేను చెప్పాడు దేవుడు నాకు. It will happen. అది జరుగుతుంది. If it says, జరుగుతుంది. if I say, నేను చెప్పానా, it will happen. అది జరుగుతుంది. Because I have the Lion of Judah in me. నాలో యూదా గోత్రపు సింహమైన దేవుడు అన్నాడు కాబట్టి. Tell to your neighbor. మీ పొరుగువారితో చెప్పండి. Shake your neighbor. మీ పొరుగువారు కొదపండి. You are the lion. You are from the Lion of Judah tribe. నువ్వు యూదా గోత్రపు సింహం గోత్రం అని చెప్పండి గట్టిగా. This is the power of a believer. ఇది విశ్వాసి యొక్క శక్తి అయి ఉన్నది. I feel the power of God here. ఇక్కడ దేవుని శక్తిని నేను అనుభవిస్తా ఉన్నాను. This whole campus is going to be known as a training center. ఈ యొక్క ప్రాంగణం అంతా తర్ఫీదు కేంద్రంగా తెలవబడబోతోంది అందరికీ. Another thing I want to prophesy for this ministry. ఈ పరిచర్య కోసం ఇంకో విషయం నేను ప్రవచించబోతా ఉన్నాను. The word says, వాక్యం చెప్తా ఉంది, kingdom of God is like a mustard seed. దేవుని రాజ్యం ఆవగింజను పోలి ఉన్నది. In the same way, brother, అదే విధంగా this church is like a mustard seed. ఈ సంఘం ఆవగింజలా మారబోతుంది. It will change into jungle. ఈ ఆవగింజ అడవిగా అరణ్యముగా అంటే ప్రాంతం చెట్లు కలిగిన ప్రాంతంగా మార్చబడబోతా. The word says, kingdom of God is like a mustard seed. దేవుని రాజ్యం ఆవగింజలా ఉంది. But when it grows, కానీ అది ఎదిగినప్పుడు it transformed into big jungle. అది పెద్ద వృక్షంలాగా అరణ్యములాగా మార్చబడింది. This is that ministry. ఈ పరిచర్య అది. This will turn into jungle. ఈ పరిచర్య అరణ్యములాగా అడవిలాగా విస్తరించిపోతా. What is needed? ఏది అవసరం? Roar. ఏం అవసరం? గర్జన అవసరం. Roar. గర్జన అవసరం. Roar every day. ప్రతిరోజు గర్జించాలి. Every day prayer, praise, prophetic declaration. స్తుతించి ప్రార్థించి ప్రవచనాత్మకంగా ప్రకటన చేయండి. Within 10 years, 10 years లో 10 సంవత్సరాలు everything will change. అంతా మారిపోతా ఉంది. There is a next generation coming into this ministry. ఇంకో తరం ఈ పరిచర్యలోకి రాబోతా ఉంది. That's not a Joshua generation. అది యెహోషువ తరం కాదు. Elijah generation. అది ఏలియా తరం. They are Elijah generation. ఏలియా తరం వాళ్ళు. You know the Elijah generation? ఏలియా తరం తెలుసా మీకు? They don't know what is defeat. వాళ్ళకి ఓటం అంటే తెలియదు వాళ్ళకి. They will ఏలియా bring తరానికి fire. వాళ్ళు అగ్నిని దించారు. They will kill the prophet of Baal. మరి బయలు ప్రవక్తలు చంపారు. What does it mean by the prophet of Baal? బయలు ప్రవక్త అంటే అర్థం ఏంటో తెలుసా? Liars. అబద్ధికులు. This ministry is going to kill many liars. ఈ పరిచర్య అబద్ధికుల్ని సంహరించబోతా ఉంది. I see some written tickets. Written tickets. Yeah. From this place, many people are going back who is not according to the will of God here. ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ఈ సంఘంలో ఉండరో వాళ్ళు వెనక్కి పంపించి వేయబడడం నేను చూస్తాను. Not in this church. Not in this church. whole city. Whole city. ఈ ప్రాంతం అంతట్లో కూడా ఎవరైతే whoever is not called according to God will take a written ticket. ఈ గ్రామములో ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ఉండరో వాళ్ళు అడుగు పెట్టడానికి అనుమతించబడరు. వాళ్ళు వెనక్కి పంపించి వేయబడతారంట. This will happen. అది జరగబోతా ఉంది. 2025 and 2026. It's the right time. Whoever connects to this ministry will stay forever. That's the time slot. ఈ 2025 2026 సంవత్సరాలు ఎవరైతే వచ్చి పరిచర్యలో జాయిన్ అవ్వబోతా ఉన్నారో పాల్గొనబోతా ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశం. వాళ్ళు స్థిరకాలం ఈ పరిచర్యతో ఉండబోతా ఉన్నారు. I'm not saying this out of emotion. ఏదో నేను భావోద్రేకాలతో ఈ మాటలు చెప్పట్లేదు. Whatever I am getting in my spirit, I am just spitting it out. నేను నా ఆత్మలో నుంచి వస్తున్న ప్రతి మాటని మీ మీద పలికేస్తున్నాను అంతే. Whatever you do, మీరు ఏదైతే చేస్తున్నారో one thing you must do. ఒక విషయం ఖచ్చితంగా చేయండి. Roar. గర్జించి చేయండి. Roar. గర్జించి చేయండి. What is roaring? గర్జించడం అంటే ఏంటి చెప్పండి? You have to loudly roar. చాలా గట్టిగా అరవడం. I'm going to count till 3. నేను 1 2 3 అని లెక్కెడతాను. We are going to roar. మనం గర్జించబోతున్నాం. With a loud voice. గట్టిగా మనం గర్జించబోతున్నాం. గర్జించడం అంటే అరవడమే. మీరు గర్జించడం అంటే మీరు ఎక్కడో అనుకోకండి. Okay. గట్టిగా how lion does you have to do?
ప్రయత్నించండి. ఆ సింహం ఎలా గర్జిస్తుందో అలా గర్జించడానికి ప్రయత్నించండి. 1 2 3 when I say roar like a lion. ఓకేనా? నేను 1 2 3 అంటాను, మీరు అందరూ ఏం చేయాలి? సింహంలాగా గట్టిగా గర్జించాలి. My beloved who are outside. బయట ఉన్న వాళ్ళకి అర్థమవుతున్నాయండి? My beloved who are outside. బయట ఉన్న నా ప్రియమైన వారు, there is a spirit of God moving in your place. మీరున్న ప్రాంతంలో దేవుని ఆత్మ కదలడం నేను చూస్తా ఉన్నాను. I see spirit of God is touching some people right now. ఇప్పుడే ఆ వెనకాల ఉన్న వాళ్ళని దేవుని ఆత్మ తాకడం నేను చూస్తా ఉన్నాను. Maybe you are sitting outside. మీరు అనుకుంటున్నారు మీరు బయట కూర్చున్నారని. But the spirit of God is about to move in your midst. మీ మధ్యలో దేవుని ఆత్మ కదలడం నేను చూస్తా ఉన్నాను. How many of you are ready? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? 1 2 3 అంటాను, మీరు ఏం చేయాలి? గర్జించాలి. ఎలా గర్జించాలి? అది సింహంలా గర్జించాలి. And you will see the demon leaving this place. ఈ గర్జన చేస్తా ఉన్నప్పుడు మీరు చూడబోతా ఉన్నారు దయ్యాలు ఇక్కడి నుంచి పారిపోవడం మీరు చూడబోతా ఉన్నారు. So are you ready to flee the demon? దయ్యాల్ని బయటికి గర్జనతో వెళ్ళగొట్టడానికి Are you సిద్ధంగా ready ఉన్నారా? to kick out that demon? ఇక్కడి నుంచి దయ్యాలను వెళ్ళగొట్టాలనుకుంటున్నారా? Are you ready? సిద్ధమా కాదా చెప్పండి. Okay. 1 2 3. Hallelujah. We'll try one more time. ఇంకోసారి చేద్దామా మనందరం? With the music. మ్యూజిక్. Ready? రెడీయా? People outside ready? బయట వాళ్ళు చెప్పండి రెడీగా? Are you ready to roar? గర్జించడానికి సిద్ధమా? చేతులు ఊపినా తప్ప నోరు మీద ఊపలేదు. Brother in blue shirt. నీలం చొక్కా. Brother in blue shirt. యా, నీలం షర్ట్ అబ్బాయి. Stand up. లేవండి, ఒకసారి లేచి నిలబడండి. I see some struggles in your life, brother. మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండడం నేను చూస్తున్నాను. You are not in your capable level. మీరు ఉండవలసినటువంటి స్థితిలో మీరు లేరు. Your level is very high, but your place is low. మీరు ఉండవలసిన స్థితి చాలా ఉన్నతమై ఉంది, కానీ మీరు ఇప్పుడు ఉన్న స్థితి అంటే చాలా కింద స్థితిలో మీరు ఉన్నారు. Your qualification is so much. మీకు చాలా మంచి అర్హత ఉంది, యోగ్యత ఉంది. Your yogyata, your ability is so much. మీ యోగ్యత చాలా ఉన్నతమైంది. But you are not having according to your ability. ఆ యోగ్యత ప్రకారం, అర్హత ప్రకారం మీరు ఆ స్థితిలో లేరు. But now when you roar, ఇప్పుడు మీరు గర్జించినప్పుడు every bondage will break. ఆ స్థితిలోకి మిమ్మల్ని రాకుండా అడ్డుకుంటున్న బంధకాలు తెగి పడబోతా ఉన్నాయి. Every wall will fall down. ఆ బంధకాలన్నీ కింద పడబోతా ఉన్నాయి. And you will reach your capability. మీరు ఉండవలసిన స్థితిని మీరు చేరుకోబోతా ఉన్నారు. You will reach your position. మీ స్థాయిలోకి మీరు వెళ్ళబోతా ఉన్నారు. Lift up your hands. రెండు చేతులు పైకి ఎత్తండి. Close your eyes. మీ కళ్ళు మూసుకోండి. Right now the Holy Spirit is touching. ఇప్పుడే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని తాకుతా ఉన్నాడు. Father, తండ్రి, touch my brother. ఇప్పుడే నా సహోదరుని తాకండి. Touch my brother. తాకండి నా సహోదరుని. Touch my brother. నా సహోదరుని తాకండి. Receive his power, brother. పొందుకో యేసు నామములో దేవుని శక్తిని. దేవుని శక్తిని పొందుకో. Receive his power. దేవుని శక్తిని పొందుకో. Take it. ఇప్పుడే పొందుకో. పొందుకో. In Jesus name. యేసు నామములో. Are you all ready? అందరూ రెడీయా? సిద్ధమా? Are you ready to roar? అందరూ గర్జించడానికి సిద్ధమా? మోకాలు కూడా అసలు గర్జించి మోకాలా లేవు. Ready or not? నిద్రించి మోకాల్లా ఉన్నాయి. అయ్యే మోకాలు. గర్జించి మోకాలు ఎలా ఉంటాయి అలా ఉండాలి. 1 2 3. Demons flying. నేను చూస్తున్నాను ఇక్కడ ఉన్న దెయ్యాలని పారిపోవడం, ఎగిరిపోవడం నేను చూస్తాను. I see demons flying away. దెయ్యాలు ఎగిరిపోతున్నాయి ఇక్కడ నుంచి. God is changing this Valluru. God is changing this Valluru. ఈ వల్లూరు గ్రామాన్ని మార్చబోతున్నాడు దేవుడు. This is the time of history. ఇది చరిత్ర సృష్టించే సమయం ఇది. You will see this is a history. ఈ చరిత్ర ఏంటో మీరు చూడబోతా ఉన్నారు. Many unknown people will come and they will ask guidance from you. తెలియని చాలా మంది వ్యక్తులు వచ్చి వాళ్ళు దేవుని నడిపింపును అడగబోతా ఉన్నారు. I see dream encounters of Jesus to the non believers. ఆ దేవుని ఎరగని వ్యక్తులకి దేవుడు దర్శనములో కలలో వెళ్ళి వాళ్ళని సందర్శించి వాళ్ళని తీసుకుని రావడం నేను చూస్తా ఉన్నాను. This Christmas will be different Christmas. ఈ క్రిస్మస్ చాలా వ్యత్యాసమైన క్రిస్మస్ గా ఉండబోతా ఉంది. This Christmas will be different Christmas. చాలా వ్యత్యాసమైన క్రిస్మస్. I hear sons. I hear sons. కుమారులు నేను వింటా ఉన్నాను. There are some sisters here, your son is not in the Lord, but your
child, your boy is coming in Christmas this season. ఎవరైతే మీ కుమారులు ఇక్కడ దేవునిలో లేరని మీరు బాధపడతా ఉన్నారో ఈ క్రిస్మస్ కాలంలో వాళ్ళు దేవునిలోకి రాబోతా ఉన్నారు. And from this Christmas they will never turn back. ఈ క్రిస్మస్ తర్వాత వాళ్ళు దేవునిలోకి వచ్చి మరలా వాళ్ళు వెనక్కి వెళ్ళరు ఇంకా. Let us all stand. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. Thank you, Father. Thank you, Father. Thank you, Lord. Thank you. Keep playing, my brother. Keep playing the keyboard. Keep playing that keyboard. అలాగే వాయిస్ తో. Right now the spirit is starting to move. దేవుని ఆత్మ ఇప్పుడు మీ మధ్యలో మన మధ్యలో కదలబోతా ఉన్నారు ఆయన. When this music is playing, ఆ మ్యూజిక్ అలా ప్లే చేయబడతా ఉన్నప్పుడు Holy Spirit is moving. పరిశుద్ధాత్ముడు కదులుతున్నాడు. Take his touch. ఆయన తాకిడిని మీరు అనుభవించండి. Take his touch. ఆయన తాకిడిని మీరు అనుభవించండి. Take his touch. ఆయన తాకిడిని మీరు అనుభవించండి. People who are outside, బయట ఉన్న వాళ్ళు కూడా take his touch. పరిశుద్ధాత్ముడు తాకడం మీరు అనుభవించండి. Take his touch. పరిశుద్ధాత్ముడు తాకడం మీరు అనుభవించండి. Oh, I see the power of God in this place. దేవుని శక్తిని ప్రాంతంలో నేను చూస్తున్నాను. It's touching you. The Holy Spirit అందరిని తాకడం నేను చూస్తున్నాను. The Holy Spirit is moving in this place. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కదులుతా ఉన్నాడు. The Holy Spirit is moving in this place. పరిశుద్ధాత్మ దేవుడి ప్రాంతంలో కదులుతా The Holy Spirit is touching you. పరిశుద్ధాత్మ దేవుడు నేను తాకుతా ఉన్నాడు. It's touching you. 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 నేను తాకుతా ఉన్నాడు. Receive his power. ఇప్పుడే పొందుకో ఆయన శక్తిని. Receive his power. ఆయన శక్తిని పొందుకో. Receive his power. ఆయన శక్తిని పొందుకో. నన్ను తాకండి. Touch me. నన్ను తాకండి. Touch me. నన్ను తాకండి. Oh, I see the atmosphere is shifting in this place. ఈ ప్రాంతంలో ఉన్న వాతావరణం మారుతున్నట్టు touching you. పరిశుద్ధాత్ముడు తాకుతా ఉన్నాడు. Holy Spirit is touching you. పరిశుద్ధాత్ముడు తాకుతా ఉన్నాడు. Holy Spirit is touching you. పరిశుద్ధాత్ముడు తాకుతా ఉన్నాడు. Take it, sisters. అందరూ సహోదరులందరూ పొందుకోండి. Take it, brothers. సహోదరులందరూ పొందుకోండి. Take the touch of the Holy Spirit. పరిశుద్ధాత్మను తాకిడి పొందుకోండి. ఇప్పుడు Take that touch. పరిశుద్ధాత్మ దేవుని తాకిడి పొందుకోండి. Touching you. తాకుతా ఉన్నాడు. 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 Touch. 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 Rosha karaba baba 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 baba. Oh rashe. Ro ro. Touch. Ta 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 ta. Touch. Touch. Rashe. Touch. Ta 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 ta. Touch. Rabashe. Touch. Rabashe. Ta 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 ta. Fire. Ta. Fire. Agini. Agini. Fire. Agini. Agini. Albasa prakatiya. Repla khatere begadiya. Rosha karabala. Lift up your hands. Lift up your hands. రెండు చేతులు పైకి ఎత్తండి. కిందకి ఎవరు దించొద్దు. Lift up your hands. కిందకి ఎవరు దించొద్దు. Get ready. Get ready. మరలా సిద్ధపడండి. మరలా సిద్ధపడండి. People outside. బయట ఉన్న వాళ్ళు సిద్ధపడండి. People outside. బయట ఉన్న వాళ్ళు I సిద్ధపడండి. see the glory of God moving. దేవుని మహిమ మీ మీద ఉండడం నేను I see the చూస్తున్నాను. glory of moving. దేవుని మహిమ మీ మీదకి వస్తా ఉంది. People outside. బయట ఉన్న ప్రజల మీద. People who are outside. బయట ఉన్న ప్రజల మీద. Receive it. ఇప్పుడే Receive it. పొందుకో. 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 షరరరరరర షటట. Albakore prakabashaya. కట 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 కరబా. Rebala terebele baraba. షకరబా. Reblagatura balaba. Rebabababa. Rekaka. Hey! Oh, it's increasing. It's increasing. It's increasing. పెరుగుతా ఉంది. It's increasing. పెరుగుతా ఉంది. It's increasing. పెరుగుతా ఉన్నాడు. It's increasing. పెరుగుతా ఉంది. It's increasing. దేవుని సన్నిధి పెరుగుతా ఉంది. It's increasing. పెరుగుతా ఉంది. పెరుగుతా ఉంది.
ఉంది, పెరుగుతా ఉంది, పెరుగుతా ఉంది, పెరుగుతా ఉంది, పెరుగుతా ఉంది, పెరుగుతా ఉంది. Lift up your hands. చేతులు తెచ్చొద్దు, చేతులు తెచ్చొద్దు, చేతులు తెచ్చొద్దు ఎవరు కూడా. I'm going to release the anointing of God. ఇప్పుడు నేను అభిషేకాన్ని మీ మీద విడుదల చేయబోతున్నాను. చేతులు ఎవరు తెచ్చొద్దు. How many of you want anointing? Lift up your hands. మీకు నిజంగా దేవుని అభిషేకం కావాలన్న వాళ్ళు మాత్రం చేతులు పైకి ఎత్తండి. I'm going to release apostolic anointing. అపోస్తలుల అభిషేకాన్ని నేను విడుదల చేయబోతా ఉన్నాను. How many of you want to receive? Lift up. ఎంతమందికి అపోస్తలుల అభిషేకం కావాలో వాళ్ళు మాత్రం చేతులు పైకి ఎత్తండి. It will come like a power. ఇప్పుడే ఒక బలమైన శక్తిగా మీ మీదకి రాబోతా ఉంది అభిషేకం. చేతులు పైకి ఎత్తండి, చేతులు పైకి ఎత్తండి. Apostolic anointing. అపోస్తలుల అభిషేకం మీ మీదకి రాబోతుంది. అందరూ రెండు చేతులు పైకి I'm going to release it. ఇప్పుడే నేను విడుదల చేయబోతున్నాను. I'm going to release it. నేను విడుదల చేయబోతా Get ఉన్నాను. ready. సిద్ధపడండి, Get 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 ready. సిద్ధపడండి. Ready. రష్యా 1 1 2 2 3 3 Fire! 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 ఫైర్ Fire! ఫైర్ Fire! ఫైర్ Fire! అగ్ని Fire! అగ్ని Receive it! పొందుకో Receive it! పొందుకో Receive it! పొందుకో Yes, receive it! ఇప్పుడే Receive it! ఇప్పుడే 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 అగ్ని 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 Receive it! అగ్ని Receive it! అగ్ని Receive! అగ్ని ఓ రషకర బాబా బాబా రషకర బాబా 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 Receive! రషకర బాబా 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 ఏ రషడ రా 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 రే Fire! అగ్ని Fire! అగ్ని Fire! అగ్ని Rabalande rebesh. ఓ ఓ ఓ ఓ Fire! అగ్ని Fire! అగ్ని Fire! అగ్ని I see some brothers outside. బయట ఉన్న సహోదరులను చూస్తున్నాను. You want prayers. You want prayer, I know. ఇప్పుడు మీకు ప్రార్థన కావాలంటే ఇప్పుడే Only the people outside. బయట ఉన్న ప్రజలతో మాత్రమే నేను మాట I చెప్తాను. want you to come in who want prayer. మీకు ప్రార్థన కావాలన్న వాళ్ళు దయచేసి మీరు ఉన్న ప్రాంతం నుంచి లోపలికి రండి ఒకసారి. Come very fast. త్వరగా రావాలి, సమయం లేదు, త్వరగా. anointing in this నాకు place. ప్రార్థన కావాలి, అపోస్తలుల అభిషేకం కావాలి, There is an anointing నేను in this దేవుని యొక్క అభిషేకంతో నింపబడాలన్న వాళ్ళు రండి. ఇక్కడ ఒక అభిషేకం సంచారం చేస్తా ఉంది ఇక్కడ. I see you, brother in black shirt. బ్లాక్ షర్ట్ కమ్, బ్లాక్ షర్ట్ కమ్. God is going to exalt you, brother. దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతా ఉన్నాడు. Your time of dryness is going. బ్లైండ్నెస్, Dryness. ఎండిపోయిన పరిస్థితి అనే నీ యొక్క కాలం ముగించబడబోతా ఉంది. I see there is a time of dryness right now. మీ జీవితంలో ఎండిన కాలం నేను చూస్తున్నాను. But the river of God is going to touch you. దేవుని నది మిమ్మల్ని తాగుతా ఉంది ఇప్పుడే. Lift up your hands. మీరు రెండు చేతుల పైకి ఎత్తండి. It is going to touch you. ఇప్పుడే దేవుని యొక్క నది మిమ్మల్ని తాకబోతా. Lord, తండ్రి touch my brother. ఇప్పుడే నా సహోదరుని తాకండి. Touch my brother. నా సహోదరుని తాకండి. Let his dryness change. ఇతని ఎండిన స్థితి మారును గాక. I see you will going to see ways in jungle. అరణ్యములో మార్గాలను చూడబోతా ఉన్నావు. In the wilderness God is going to make for you. అరణ్యములో దేవుడు నీకు మార్గాలను ఏర్పాటు చేయబోతా ఉన్నాడు. You have a calling for villages. గ్రామాల నిమిత్తం నీకు పిలుపు ఉంది. You have a calling about villages. గ్రామాల కోసం నువ్వు పిలువబడ్డావు. I see no covering. ఒక ముసుగుని మీద నేను చూస్తున్నాను. I see no covering. ఒక ముసుగుని మీద నేను చూస్తున్నాను. But God is going to bring a covering over you. దేవుడు Covering. దేవుడు నిన్ను కప్పడం నేను చూస్తున్నాను. From now on you will see protection. ఇప్పటి నుంచి నువ్వు దేవుని కాపుదల చూడబోతా ఉన్నావు. Wherever you go, ఎక్కడికి నువ్వు వెళ్ళినా Holy Spirit will use you. పరిశుద్ధాత్మ నిన్ను వాడుకోబోతున్నాడు. Who all came from outside, just come forward. బయట Everyone నుంచి come. వచ్చిన వాళ్ళు మాత్రమే లోపలికి రండి. Everyone, come కొంచెం forward. ఈ లైన్ లోకి రండి, ఈ ముందు లైన్ లోకి రండి. బయట నుంచి వచ్చిన వాళ్ళు My మాత్రమే. time is more than how it was. No problem. Yeah. Pray just. Come forward. Come forward. ఇంకొంచెం ముందుకు రండి. Come forward. Come forward. Lift up your hands. మీ చేతుల పైకి అందరూ. Everyone, I want you to pray. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. Everyone who is in the అందరూ congregation, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా roar. వీళ్ళ కోసం ప్రార్థిస్తూ మనం గర్జించబోతా ఉన్నాం. Roar. గర్జిద్దాం మనందరం, ఓకేనా? The more you roar, మీరు ఎంత ఎక్కువగా గర్జిస్తారో God, the Holy Spirit will touch you. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అంత గట్టిగా తాకబోతా Just ఉన్నాడు. roar. మీరు గర్జించాలి. Father, touch my brother. తండ్రి నా సహోదరుని తాకండి. Touch right now. ఇప్పుడే తాకండి. Touch. ఇప్పుడే తాకండి. Touch. తాకండి. Touch.
తాకండి. Touch him, Lord. తాకండి. Touch him. తాకండి ఇప్పుడే. Touch him, Lord. తాకండి ఇప్పుడే. Touch him. తాకండి ఇప్పుడే. Touch him. తాకండి ఇప్పుడే. Fire. అగ్ని. Fire. అగ్ని. Every bondages break. బంధకాలన్నీ యేసు నామములో తెగిపోతా ఉన్నాయి. Break. తెగిపోతా ఉన్నాయి. Break. తెగిపోతా ఉన్నాయి. In Jesus name. యేసు నామములో. 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 Father, తండ్రి, I bless this church. ఈ సంఘాన్ని దీవిస్తా ఉన్నాను. I bless this church. నీ సంఘాన్ని దీవిస్తా ఉన్నాను. This church is going to become a great jungle. ఈ సంఘము గొప్ప అరణ్యములుగా మార్చబడబోతా ఉంది. Father, తండ్రి, from today, ఈ రోజు నుంచి fulfill your word. నీ మాటను మీరు నిరూపించి సంపూర్ణంగా నెరవేర్చండి. Let these people roar every day. ఈ ప్రజలు ప్రతిరోజు గర్జించుదురుగాక. Thank you, Father. తండ్రి వందనాలు. Thank you, Jesus. తండ్రి యేసు వందనాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. Just say this. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. తండ్రి దేవా, నా సర్వం నీ ఉంటే నాకు. Thank you, Father. తండ్రి వందనాలు for this wonderful time. ఈ సమయాన్ని బట్టి వందనాలు. These are your people. వీళ్ళందరూ నీ ప్రజలు ప్రభువా. Whoever came this afternoon, ఈ మధ్యాహ్న కాలం ఎవరైతే వచ్చారో, you belong here. వీళ్ళందరూ నీకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి నువ్వు సంబంధించిన వాడు. You belong here. నువ్వు ఈ మధ్యాహ్న కాలం ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఇక్కడికి సంబంధించిన వాళ్ళు. You are from here. ఇక్కడికి సంబంధించిన వాళ్ళు. మీకు God will increase you here. ఇక్కడే దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింప చేయబోతా ఉన్నాడు. In Jesus name. యేసు నామములో. Amen. ఆమేన్. థ్యాంక్ యూ. అందరూ ఒకసారి గట్టిగా చప్పలు కొడితే దేవుని నామాన్ని పైన దేవుని నామాన్ని మహిమపడతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఎంతమంది దీవించబడ్డారు? ఎంతమంది గర్తిస్తారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత?